హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఈ రోజు రెసిపీ వచ్చి పైనాపిల్ కేసరి అండి. దీని రుచి పుల్ల పుల్లగా తీగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పైనాపిల్ ఉంటే చాలు, సుజీరా వేసుకుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా స్వీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా స్వీట్ చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది నేను ఎలా చేసాను వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా పైనాపిల్ చూడండి, ఇంకా బాగా ముగ్గితే బాగుంటుంది. ఇలా ఉన్నా కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కట్ చేసేసుకొని పైన పీల్ అంతా తీసేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. చూడండి, పైన అంతా ఇలా పీల్ చేసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుని ఇలా ఉంటుంది కదా పైన బడుపుల్లా, అదంతా తీసేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండే ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ చూడండి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, నల్ల ద్రాక్ష కూడా వేసాను అనమాట. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఒక కప్పు సుజీ రవ్వ, కప్పు కొలత అయితే తీసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ఫ్రై చేసేసుకోండి. మంచి కలర్ వస్తే సరిపోతుందండి, మరి మాడిపోయినట్టు కాకుండా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది తీసేసుకున్నాక మళ్ళీ ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోండి. వేసిన తర్వాత సుజీ రవ్వ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సుజీ రవ్వ నెయ్యిలో కలిసిపోయి ఫ్రై అయ్యేటప్పటికి మంచి వాసన వస్తుందండి, నెయ్యి స్మెల్ వస్తుంది. అలాంటి టైంలో ఫ్రై అయిందని అర్థం మనకి. చూడండి, ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందండి నేతిలోని. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న తర్వాత అదే కళాయిలో మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు ఇలాగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పైనాపిల్ ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు ఇలా నేతిలో ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నెయ్యి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇవి మెత్తగా అయ్యేవి కూడా. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక కప్పుకి ఒక 3 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోండి. ఒక కప్పు నూక 3 కప్పులు సరిపోతుందండి. ఇది కేసరి కాబట్టి మూత పెట్టేసి నీళ్ళను మరగనివ్వండి. ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ పైనాపిల్ ముక్కలు కూడా ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు నీళ్ళు అయితే పైకి మరిగాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కలర్ అనేది వేసుకోండి. మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ వేసిన తర్వాత సుజీ రవ్వ కూడా వేసేసుకొని ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఉండలుగా అయిపోతుందండి. మనకి ఈ పైనాపిల్ ముక్కలు కూడా ఇందులో కలిసిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు అలా వదిలేయండి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి. చూడండి, ఒక 1 మినిట్ తర్వాత ఇంకా ఇలా ఉంది చూసారా. ఇప్పుడైతే ఇలా కలుపుకుంటూ ఇందులో మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మీ స్వీట్కి తగినంత షుగర్ అనేది వేసుకోండి. నేనైతే కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార అయితే వేసానండి. మా స్వీట్కి తగినంత వేసుకున్నాము, మీకు స్వీట్కి తగినంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. మీరు లాస్ట్లో అన్నా సరే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూనే ఉడకనివ్వండి. మనకి దగ్గరగా అయిపోతుంది కేసరి లాగా. ఇప్పుడు చూడండి, మీకు ఇందులో నెయ్యి ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. నేను కూడా వేసాను. చూసారా, ఎక్కడ అంటుకోకుండా మొత్తం మనకి ఇలా రెడీ అయిపోయింది కేసరి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక బౌల్లో వేసుకుంటే మంచి నీట్గా కేకులా వస్తుందండి. చాలా బాగుంటుంది కేసరి. పుల్ల పుల్లగా తీగా ఉందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో అండి. మామూలు మన రవ్వ కేసరి లాగే ఇది కూడా ఉంది, కానీ రుచి వచ్చేసరికి పుల్ల పుల్లగా తీగా ఉంటుందండి. మామూలుగా మన రవ్వ కేసరికి అయితే పులుపు అనేది ఉండదు. పైనాపిల్ వేయడం వల్ల పులుపు కింద ఉంటుంది, బాగుంటుందండి. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఇంకా సర్వ్ చేసుకోవడమే, ఇంకెందుకండి లేటు, మీరు కూడా చేసేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.